హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీని చాలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో అసలు వంటలు రాని వారికైనా ఫస్ట్ టైం కుక్కర్లో కర్రీ చేసే వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా ఈజీగా జస్ట్ ఒక 15 మినిట్స్లోనే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా తక్కువ టైంలో కూడా కంప్లీట్. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ ప్రాసెస్లో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం, వెల్లుల్లి, చెక్క, యాలకులు, లవంగాలు, కొబ్బరి పొడి వేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్న మసాలాని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఈ చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా మంచి టేస్టీగా రావాలంటే, చికెన్ కర్రీ చేయడంలో మీరు కూడా ఎక్స్పర్ట్ అయిపోవాలంటే కంపల్సరీగా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటంటే ఆనియన్స్ ఫ్రై అయ్యాక మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకుని నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, కారం, కొత్తిమీర, టమాటా ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసి 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న ఒక 5 నిమిషాల పాటు మంచిగా మిక్స్ మసాలా అంతా పీసెస్కి ఈక్వల్గా పడుతుంది. అందువల్ల మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ లేకుండా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. విజిల్ లేకుండా 5 మినిట్స్ పాటు ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత మరొకసారి కుక్కర్ పైన మూత పెట్టి ఈసారి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ వేసి ఉడికించకూడదండి. చాలా మెత్తగా అయితే అయిపోతుంది. జస్ట్ మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. జస్ట్ ఒక 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక అప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకుని పైన విజిల్ తీసేసి తర్వాత క్యాప్ కూడా తీసేయాలి. ఆ తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేశారు కదా, మంచిగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక చుక్క కూడా వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. తక్కువ మసాలాలతో హెవీ గ్రేవీ అయితే వచ్చేసిందండి. రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి తిన్నారంటే ఇది మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే అయిపోతుంది. ఇలా ఈ ప్రాసెస్లో కుక్కర్లో చేశారంటే మీకు టైం ప్లస్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. టేస్టీ అయినా చికెన్ కర్రీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.